ఈ 7 స్టోరీస్ లో ఒక్కటైనా ఖచ్చితంగా మీ గుండెని తాకి ఏడిపిస్తుంది. అందుకే లాస్ట్ వరకు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఆఖరికి మిమ్మల్ని ఎక్కువగా ఏడిపించిన స్టోరీ ఏదో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా ఆలస్యం చేయకుండా మొదటి స్టోరీకి వెళ్దాం. ఈ కుక్కకి తన ప్రెగ్నెంట్ యజమాని దగ్గర నుండి ఒక విచిత్రమైన కుళ్ళిన వాసన వస్తుంది. రాకీ ఎప్పుడు తన యజమాని కడుపు మీదే పడుకునేవాడు, కానీ ఇప్పుడు మాత్రం వాడు చాలా భయపడిపోతున్నాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. యజమాని సురక్షితంగా ఒక బేబీకి జన్మనిచ్చింది. కానీ రాకీ గాడు మాత్రం ఇంకా తన యజమాని గురించి ఆందోళన చెందుతున్నాడు. ఎందుకంటే ఆ కుళ్ళిన వాసన ఇంకా తగ్గలేదు. అలా 2 రోజుల తర్వాత యజమానికి చాలా వామిటింగ్స్ మొదలయ్యాయి. డాక్టర్ ని అడిగితే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. కానీ అదే రోజు ఆమె ఆరోగ్యం మొత్తం తలకిందులైపోయింది. పాపం రాత్రి పగలు రాకీగాడు భయపడుతూ తన పక్కనే ఉండిపోయాడు. ఒక రోజు రాత్రి యజమాని రాకీతో ఏం భయపడకు, నేను నీతోనే ఉంటాను అని చెప్పి నిద్రలోనే చనిపోయింది. ఒక మహిళ నీళ్లు లేక దాహంతో చనిపోయే స్థితిలో ఉంది. కానీ అదే సమయంలో ఆమె ఒక చిన్న బిడ్డకి జన్మనిచ్చింది. ఆ అమ్మ తన బిడ్డని ఎలాగైనా కాపాడుకుంటుందా? హఠాత్తుగా మేఘాలు కమ్ముకుని గట్టి వర్షం మొదలైంది. ఆమెకి దొరికిన ప్రతి డబ్బాలో వర్షపు నీళ్లు నింపుకుంది. ఒక చిన్న క్యాన్ కూడా వేస్ట్ చేయలేదు. కానీ అదే క్యాన్ ఆమెకి బయటికి వెళ్లే ఐడియా ఇచ్చింది. వెంటనే ఒక పట్టతో ఐరన్ ప్లేట్ ని బలంగా లాగి తెరిచింది. వెలుగు లోపలికి రాగానే ఆమెకి మళ్ళీ బ్రతుకు మీద ఆశ పుట్టింది. కానీ బయటికి వచ్చాక చూస్తే చుట్టూ అంతా సముద్రమే. అక్కడ బ్రతకడానికి బేబీ డైపర్ ని నీళ్లలో వేయగానే చాలా చేపలు దగ్గరికి వచ్చాయి. అప్పుడే ఒక సీగల్ కనిపించగానే భూమి దగ్గరలోనే ఉందని అర్థం చేసుకుంది. వెంటనే చేపల ఎముకలు వేసి సీగల్స్ ని తన వైపు పిలిచింది. కొద్దిసేపటికి సీగల్స్ ఆమెపై తిరుగుతుండడం చూసి చేపలు పట్టే కొంతమంది అక్కడికి చేరుకున్నారు. చేరుకొని వెంటనే అమ్మని ఇంకా బిడ్డని కాపాడారు. కానీ ఆ అమ్మ చనిపోయిందని అందరూ భయపడ్డారు. అదే సమయంలో బిడ్డ గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. ఆ శబ్దం వినగానే ఆ అమ్మ హఠాత్తుగా కళ్ళు తెరిచింది. తెరిచి తన బిడ్డని గుండెకి అద్దుకుంది. ఈ ప్రాణి ఒక్క మనిషికి కూడా హాని కలిగించలేదు. కానీ రాక్షసుడైన జాన్ ప్రతిరోజు 1000 కొరడా దెబ్బల శిక్షని విధిస్తున్నాడు. అసలు చోటుగాడు బ్రతుకుతాడా? తర్వాత రోజు జాన్ ఆ పనిని లూకస్ కి అప్పగించి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఈ రోజు చంపేసే అని ఆజ్ఞ వేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ అది విని లూకస్ ఖచ్చితంగా ఈ రోజు చోటుగాన్ని ఖతం చేసేస్తాడని అనుకుంటారు. కానీ అక్కడ సీన్ అంతా రివర్స్. లూకస్ దానికి ఏమాత్రం హాని కలిగించకుండా తినడానికి ఒక పండు ఇస్తాడు. చోటుగాడు మొదటిసారి తన జీవితంలో ఒక మనిషి ప్రేమ మరియు దయ చూస్తున్నాడు. ఆగకుండా లూకస్ చేతిలోంచి ఆ ఆపిల్ ముక్క తీసుకొని తినగానే దాని ముఖంలో ఒక కొత్త కళ కనిపించింది. లూకస్ అదంతా గమనించి తన ప్రాణాల్ని పలంగా పెట్టి చోటుగాన్ని అక్కడి నుండి విడిపిస్తాడు. ఏమైందో ఏమో ఆనందంగా పరిగెత్తుతున్న చోటుగాడు ఒక్కసారి ఆగి లూకస్ గురించి ఆలోచిస్తున్నాడు. ఒకవేళ నేను వెళ్లిపోతే లూకస్ ని ఇప్పుడు చంపేస్తారు అని దాని మనసు చాలా బాధపడుతుంది. అయినా గానీ లూకస్ మాత్రం ఇక్కడ నుండి నువ్వు వెళ్లిపో చోటు అని గట్టిగా అరుస్తాడు. ఆఖరికి చోటుగాడు ఆ చీకటి ప్రాంతం నుండి తప్పించుకుంటాడు. ఒక అమ్మ తన కళ్ళ ముందే తన కొడుకు చనిపోవడం చూసి చాలా భయపడి గట్టిగా ఏడుస్తుంది. ఆ కొడుకు నిజంగా చనిపోయాడా లేదా ఇదంతా ఒక భ్రమ? ఇంకా తన భర్త ఇంటికి రాగానే జరిగిన విషయం తెలుసుకొని నీ వల్లే మన కొడుకు చనిపోయాడు, నువ్వు దగ్గర ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు అని బాధతో అరుస్తాడు. ఆ మాటలు ఆ అమ్మాయి గుండెని ఇంకా ఎక్కువ గాయపరిచాయి. ఎప్పుడూ ప్రేమగా కలిసి ఉండే ఇద్దరు ఇప్పుడు బాధ కోపం వల్ల దూరం అయిపోయారు. పాపం ఆ అబ్బాయి తన కొడుకు ఫోటో చూస్తూ గుండె పగిలేలా ఏడ్చేశాడు. ఆ అమ్మాయి ఏమో తన కొడుకు వస్తువులు చూస్తూ ప్రాణం పోయేలా ఏడ్చేసింది. ఒక రోజు ఆ అమ్మాయి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుండగా రోడ్ మీద ఒక ఆల్మెర కనిపించింది. అది అచ్చం తన కొడుకు మీద పడ్డ ఆల్మెర లాగే ఉంది. చూస్తుండగానే ఆ ఆల్మెర కింద పడి దాని వెనక నుండి ఇద్దరు దయ్యాలు తననే చూస్తున్నారు. అసలు ఆ ఆల్మెరకి ఆ అమ్మాయికి ఏం సంబంధం? ఈ అబ్బాయి టీవీ డిష్ రిపేర్ చేస్తుంటే ఒక్కసారి కాలు జారి కింద పడబోయాడు. ఆ క్షణంలో అతను చనిపోయాడా లేదా లాస్ట్ మూమెంట్ లో ఎవరైనా కాపాడతారా? తన భార్య ఏడుస్తూ కాపాడడానికి పరిగెత్తుతుంది. ఆ అబ్బాయి కింద పడే మూమెంట్ లో హఠాత్తుగా ఒక పెద్ద ఎర్రని కుక్క వచ్చి నోరుతో పట్టుకొని కాపాడుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇంత పెద్ద కుక్క ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపోయారు. కానీ నిజమేంటంటే కొద్ది రోజుల ముందు ఆ కుక్క చాలా బుజ్జిగా ఉండేది. తన అన్నా చెల్లితో దాగుడు మూతలు ఆడుతుంటే హఠాత్తుగా కొంతమంది వచ్చి పింజరంలో వాళ్ళ ఫ్యామిలీని పట్టుకెళ్లిపోతారు. కానీ ఆ ఎర్రని బుజ్జిని దాక్కోవడం వల్ల పట్టుకోలేకపోతారు. బయటికి వచ్చి చూస్తే అన్నా చెల్లెలు కనిపించకపోవడంతో బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళని వెతకడానికి బయటికి వస్తుంది. వాళ్ళని కనిపెట్టి కాపాడుతుందా? బయట అడుగు పెట్టగానే అందరిని చూసి అటు ఇటు పరిగెత్తుతుంది. ఆల్మోస్ట్ కార్ కింద పడే సమయంలో ఎలాగో అలా రోడ్ దాటేస్తుంది. అది వెళ్లడమే అదృష్టవశాత్తు ఒక పార్క్ లోకి వెళ్తుంది. ఆకలి వేయడంతో అక్కడ ఉన్న పావురం నోట్లోంచి బిస్కెట్ గుంజుకుంటుంది. అప్పుడే ఒక ముసలి వ్యక్తి దాన్ని చూసి తన పశుపక్ష కేంద్రానికి తీసుకెళ్తాడు. కానీ అక్కడ కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉన్నాయి. అప్పుడే ఒక చిన్న పిల్ల అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయికి ఎర్రని బుజ్జిగాడు చాలా నచ్చాడు. కానీ అసలైన పెద్ద ట్విస్ట్ ఏంటంటే దాని తర్వాత ఆ అమ్మాయి ఇంకా బుజ్జి జీవితంలో ఆశ్చర్యపోయే విషయం జరిగింది. ఆ బుజ్జి ఫ్యామిలీని చేరుకుంటుందా? తెలుసుకోవాలంటే బుజ్జి కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ అమ్మాయి స్టడీలో ఫెయిల్ అయ్యి ఏ జాబ్ దొరకక ఒక చిన్న ఫుడ్ స్టాల్ తెరిచింది. తెరిచి ఆమె ఎలా టాప్ లగ్జరీ కిచెన్ కి రీచ్ అయ్యింది. అమ్మాయి స్ట్రీట్ పక్కన ఫ్రైడ్ నూడిల్స్ అమ్ముతూ జీవితం గడిపేస్తుంది. ఆమె చేసే వంటకి ప్రతిరోజు చాలా జనం పెరిగిపోయే వాళ్ళు. కానీ అమ్మాయికి మాత్రం తన లైఫ్ మారుతుంది అన్న కొంచెం నమ్మకం కూడా లేదు. ఒక రోజు ఒక కస్టమర్
వచ్చి ఆమె లైఫ్ ని మార్చేశాడు. కానీ ఎలా? అతను ఒక పీస్ తిని రుచికి షాక్ అయ్యి మిస్టీరియస్ విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. అది నార్మల్ కార్డ్ అస్సలు కాదు. ఆమెకి వచ్చిన ఒక పెద్ద ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. నైట్ ఇంటికి వెళ్ళాక అసలు ఆ కార్డ్ ఏంటి అని గూగుల్లో వెతికితే తెలిసింది అది థైలాండ్ లో ఉన్న ఒక పెద్ద లగ్జరీ కిచెన్ టీమ్ ది అని. కానీ తర్వాత రోజు హోటల్ ముందు అదే వ్యక్తి కాస్ట్లీ కార్ తో ఎదురు చూస్తున్నాడు. అమ్మాయి అనుకుంటుంది వెళ్ళడం మంచి నిర్ణయమా కాదా అని. చాలా ఆలోచించి వెళ్ళాలి అని డిసైడ్ అవుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే హై లెవెల్ కిచెన్ ఉంటుంది. కానీ అమ్మాయి మాత్రం అది చూసి అస్సలు భయపడలేదు. అప్పుడే అమ్మాయికి ఒక ఫ్యాన్సీ చెఫ్ కి పోటీ జరుగుతుంది. ఆ పోటీలో అమ్మాయి గెలుస్తుందా ఓడిపోతుందా? ఎప్పుడైతే రాక్షసికి తన కూతురు పెళ్లి జరుగుతుందని తెలిసిందో ఆమెని మనుషుల రాజ్యానికి తీసుకెళ్లింది. సొంత కూతుర్ని చంపాలనుకుంటుందా? ఆ రాక్షసికి మనుషుల మీద కొంచెం కూడా నమ్మకం లేదు. కానీ కూతురు ఆనందం కోసం ఆ రాజ్యంలో అడుగు పెట్టింది. ఆమె అనుకుంటుంది ఇది నార్మల్ డిన్నర్ అని. కానీ రాక్షసికి కొంచెం కూడా తెలీదు రాణి ఏదో పెద్ద ప్లాన్ వేసిందని. ఎప్పుడైతే రాక్షసి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుందో మెల్లిగా రాణి సైగలు చేయడం మొదలు పెట్టింది. ప్రతి ఒక్కరికి తెలుసు ఇనుప కంచం రాక్షసులకి నష్టాన్ని కలిగిస్తుందని. అయినా కూడా అందరిలాగానే రాక్షసికి కూడా ఇనుప కంచంలో వడ్డిస్తారు. వెంటనే వాళ్ళ కూతురు అది గమనించి రాణికి చెప్పగానే రాణి ఏం తెలియనట్టు ఆ కంచాన్ని తీపిచ్చేస్తుంది. తర్వాత ఆ రాక్షసి అందరి ముందు పరుగు పోయేలా చేతులతో తినాల్సి వచ్చింది. చూస్తుండగానే రాక్షసి మీద రాణి చాలా కామెంట్స్ చేస్తుంది. కానీ ఎంత కోపం వచ్చినా ఎందుకు ఆపుకుంటుంది? అసలు ట్విస్ట్ ఏంటంటే తన కూతురు ఎవరినో కాదు ఒక మనిషిని ప్రేమించింది. అందుకే కూతురు ప్రేమ నాశనం చేయొద్దు అని మాటలు పడుతూ కోపాన్ని ఆపుకుంటుంది. వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి.